చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కు ఉరిశిక్ష పడింది. 2015 నవంబర్లో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. 2015లో మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. కార్యాలయం ఆవరణలోనే మేయర్ దంపతుల హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం రేగింది. చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కు ఉరిశిక్ష పడింది. 2015 నవంబర్లో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. 2015లో మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల మధ్య హత్య జరిగింది. కార్యాలయం ఆవరణలోనే మేయర్ దంపతుల హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో అయితే సంచలన తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు మేయర్ గా ఉన్న కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ ఇద్దరు ఒక కార్పొరేషన్ కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి మొత్తం A1 నుంచి A23 వరకు ముద్దాయిల పైన ఒక ఛార్జీ షీట్లు నమోదు చేసి కేసును కూడా విచారించడం జరిగింది. అయితే ఇందులో దాదాపు 9 సంవత్సరాల పాటు ఈ కేసు విచారణ జరిగింది. ఇందులో చాలా మంది వరకు చనిపోయారు. వీరిలో 5 మందిని మాత్రం దోషులుగా యొక్క కోర్టు నిర్ధారించింది. ఇందులో వారు తప్పు కూడా ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే అంటే ఎవరైతే ఈ కేసులో చింటూ అని అంటే కటారి మోహన్ కి మేనల్లుడుగా ఉన్న చింటూ అనే వ్యక్తే అంటే అలియాస్ చంద్రశేఖర్ అనే వ్యక్తే ఈ యొక్క హత్యకు ప్రధాన కారకుడని కూడా నిర్ధారణ అయింది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలతో నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా కోర్టు కూడా ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ఎవరైతే మోహన్ మేనల్లుడు చింటూ ఉన్నాడో చంద్రశేఖర్ అలియాస్, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ వీరు 5 కూడా కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. వారు 5 మందికి కూడా ఉరిశిక్ష విధించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే హంతకుల మానసిక పరిస్థితి, సామాజిక స్థితి, జైల్లో ప్రవర్తన ఇలా వివిధ అంశాలపైన కూడా నిన్న కోర్టుకు ఆ యొక్క చిత్తూరు, కడప జైలు సూపరింటెండెంట్లు కూడా నివేదికలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఉంది. ఈ రోజు ఉదయానికి ఆ యొక్క కేసును కూడా వాయిదా వేయడం జరిగింది. ఇందులో భాగంగానే పట్టణంలో కూడా ఎలాంటి అలజడులు అలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా కూడా పోలీస్ శాఖ గట్టి చర్యలు కూడా చేపట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా 30 యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు. పూర్తిగా శాంతి భద్రతలకు ఎలాంటి కలపకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. దీపిక, నారాయణ, ఈ కేసులు తీర్పుకు సంబంధించి నగరంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అంటే బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో కటారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కటారి అనుచరులు, కటారి అభిమానులు కూడా పూర్తిగా ఈ యొక్క తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరైతే మేయర్ దంపతుల హత్యకు కారకులైనారో వారికి శిక్ష పడటం సరైందని, తమకు న్యాయం జరిగిందని చెప్పి కూడా ఇప్పుడు వాళ్ళు భావిస్తున్నారు. అంటే 10 సంవత్సరాలు జరిగినప్పటికీ బాధితులకు న్యాయం జరిగిందనే భావన కూడా కొంతమందిలో వినిపిస్తోంది. దీపిక, నారాయణ, భద్రతా ఏర్పాట్ల పరంగా పోలీసులు ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికే దీనికి సంబంధించి అంటే కటారి కుటుంబానికి సంబంధించిన వారికి కూడా బందోబస్తును కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నగరంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అదేవిధంగా న్యాయమూర్తి ఎవరైతే శిక్షను తన తీర్పు ద్వారా శిక్షను వెలువరించిన న్యాయమూర్తి కూడా ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీకే బాబు ఇంటికి కూడా కొంత భద్రతను కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా నగరంలో కూడా ఎలాంటి ర్యాలీలు యొక్క ఊరేగింపులు జరగకుండా విధంగా ఉండే విధంగా కూడా నిషేధాజ్ఞలు కూడా పోలీసులు విధించారు. పూర్తిగా నగరం మొత్తం
శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేలా కూడా గట్టి చర్యలు చేపట్టారు. అంటే గుంపులుగా తిరగడం కానీ ఇలాంటి వాటిని పూర్తిగా నిషేధించినట్టు చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఏదైనా తప్పుడు సమాచారాలను కూడా ట్రోల్ చేస్తే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చిత్తూరు ఎస్పీ చెప్పడం కూడా జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి ఎలాంటి నిషేధాజ్ఞలను అతిక్రమించినా కూడా వారిని ఉపేక్షించమని చెప్పి కూడా పోలీసులు గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీపిక, నారాయణ, ఈ కేసు రాజకీయంగా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? అంటే రాజకీయంగా అంటే పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే కటారి దంపతుల పైన ఈ యొక్క హత్య జరిగిన నేపథ్యంలో పూర్తిగా కొంతమంది ఆమె అభిమానులు కానీ వారి యొక్క కుటుంబానికి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా అంటే ఆ గతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చిత్తూరులో ఒక మంచి ప్రాధాన్యత గుర్తింపు ఉన్న స్థానంలో ఉండడంతో కొంత రాజకీయ అంటే రాజకీయంగా కూడా కొంత ఈ యొక్క ప్రభావితమయ్యే పరిస్థితి ఉండేది. అయితే క్రమంగా అంటే 10 సంవత్సరాల పాటు ఈ కేసు జరగడంతో కొంత ఆ యొక్క పాతపడిపోవడంతో కూడా కొంత వారి యొక్క కార్యకర్తలు వారు కొంత ఈ యొక్క చిత్తూరును వదిలి వేరే చోటకి వెళ్ళిపోవడం వల్ల ఈ యొక్క అంత ప్రభావితం ఉండదేమని కూడా తెలుస్తుంది. దీపిక, నారాయణ, ఈ తీర్పు తర్వాత మేయర్ దంపతుల తరపున న్యాయవాదులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు? నారాయణ, చెప్పండి. ఈ తీర్పు తర్వాత మేయర్ దంపతుల తరపున న్యాయవాదులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు? అంటే మేయర్ దంపతుల తరపున అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో శైలజ పూర్తిగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఏదైతే బహిరంగ ప్రదేశంలో పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఇట్లాంటి దురాగతం జరగడం ఇదొక సమాజానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఆ యొక్క వాదనల ద్వారా శైలజ వినిపించడం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించడం జరిగింది. దీనికి అనుగుణంగానే అంటే లోతుగా విచారణ జరిపి వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కూడా దీనికి శిక్ష కూడా ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది. దీపిక, రైట్ నారాయణ, థ్యాంక్ యూ. చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కు ఉరిశిక్ష పడింది. 2015 నవంబర్లో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. 2015లో మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. కార్యాలయం ఆవరణలోనే మేయర్ దంపతుల హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.